భద్రాచలంలో ప్రేమ జంటకు ఒక షాకింగ్ సందర్భం ఎదురైందనే చెప్పాలి. ఒక లాడ్జ్ సిబ్బంది ఒక ప్రేమ జంట మీద వేధింపులకు పాల్పడ్డారు. ఆ ప్రేమికులకు తమకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలు పంపి ₹1,00,000 డిమాండ్ చేశారు. ప్రేయస్తో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూసి ఆ ప్రియుడు కంగు తిన్నాడు. లాడ్జిలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేశారు. ఇటీవల శ్రీ రఘురామ రెసిడెన్సీలో ఆ ప్రేమ జంట గడిపినట్లుగా తెలుస్తోంది. ప్రేయసి బంగారం అమ్మి మరీ డబ్బులు ఇచ్చాడు ఆ ప్రియుడు. ప్రేమికులను మళ్లీ వేధింపులకు గురి చేశారు ఆగంతుకులు. ఇక చేసేదేమీ లేక ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. మొత్తం సినిమా ఫక్కీలో జరిగినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఒక ప్రేమ జంట ఒక లాడ్జిలో టైం స్పెండ్ చేస్తే అక్కడ ఆ లోపల ఏకాంతంగా ఉన్న వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వీడియోను ఆ లాడ్జ్ వాళ్ళు పంపించి డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఘటన. ఒక్కసారిగా వాళ్ళు షాక్కు గురయ్యారు. అయితే ఇక చేసేదేమీ లేక చేతిలో డబ్బులు లేక ప్రేయసి తన గర్ల్ ఫ్రెండ్ బంగారాన్ని అమ్మి మరీ డబ్బులు ఇస్తే లేదు తర్వాత మళ్ళీ డబ్బులు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ డబ్బులు సరిపోవు, ఇంకా డబ్బులు కావాలని. ఈ నేపథ్యంలో ఇక చేసేదేమీ లేక ఇది ఇలాగే కొనసాగుతుందని అర్థమయ్యి పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది ఆ ప్రేమ జంట. డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియాని అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ ప్రేమ జంట పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు అసలు దీనికి సంబంధించి? యశ్వంత్, దక్షిణ సాకేతపురిగా పరమ పావన పవిత్ర పుణ్యక్షేత్రం బాసిల్లినటువంటి పట్టణంగా పేరొందిన భద్రాచలం పట్టణంలో దారుణ ఘట్ట చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీ రఘురామ రెసిడెన్సీలో ఈ ఏడాది మే నెలలో ఏకాంతంగా ఉన్నటువంటి ఓ ప్రేమ జంట వీడియోలను లాడ్జికి సంబంధించిన సిబ్బంది సీక్రెట్ కెమెరా అమర్చి వీడియోలు తీయడం, ఆ తర్వాత కొద్ది కాలానికి ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రేమ జంటను సంప్రదించడం, సదరు వీడియోలను ప్రేమ జంటకే పంపించడంతో ఒక్కసారిగా కంగు తిన్నటువంటి ప్రేమ జంట తీవ్రమైనటువంటి ఆందోళన గురైంది. ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి లాడ్జికి సంబంధించినటువంటి వీడియోలు చిత్రీకరించినటువంటి ఆగంతకులు మళ్ళీ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారు. ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏకాంతంగా ఉన్నటువంటి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ కూడా ప్రేమ జంటలను తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ఏం పాలుపోని స్థితిలో ఇటు ఆగంతకులు చెప్పినటువంటి డిమాండ్ మేరకు సొమ్మును విడతల వారీగా చెల్లించారు ప్రేమ జంట. అయితే ఆ తర్వాత మళ్ళీ తరచూ ఫోన్ చేయడం, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ పోస్ట్ చేస్తామంటూ కూడా మళ్ళీ బెదిరించడం, మళ్ళీ డబ్బు డిమాండ్ చేయడంతో ఏం చేయలేని స్థితిలో ప్రేమ జంట గత కొద్ది కాలం క్రితం భద్రాచలం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడీలను కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా పేర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఘటనపై పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ రఘురామ రెసిడెన్సీ యొక్క మేనేజర్ భార్గవ్తో పాటు యజమాని వెంకటరామరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు భద్రాచలం పోలీసులు. గతంలో ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా, లేదంటే ఈ ఘటననే పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తు చేయాలనే అంశంపై పలు కోణాల్లో కూడా ప్రస్తుతం భద్రాచలం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రేమ జంట వివరాలను మాత్రం పోలీసులు బహిరంగంగా పరచడానికి అయితే పూర్తిగా సుముఖత వ్యక్తం చేయట్లేదు. గోప్యంగా ఉంచి ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి విషయాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే మేనేజర్ భార్గవే ఈ వ్యవహారాన్ని నడిపించారా, లాడ్జుల్లో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలను అమర్చి వీడియోలు చిత్రీకరించడం అంశంపై కూడా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. భద్రాచలం పట్టణానికి సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది రామభక్తులు తల్లి వస్తుంటారు కుటుంబాలతోటి. అదేవిధంగా ప్రేమికులు కూడా చాలా పెద్ద ఎత్తున రాముల వారి దర్శనం కోసం తల్లి వస్తుంటారు. ఆ నేపథ్యంలో భద్రాచలం పట్టణంలో హోటల్ గదులు తీసుకోవడం, లాడ్జుల్లో బస చేయడం వంటివి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ప్రేమ జంట ఏకాంతంగా ఉన్నటువంటి వీడియోలను చిత్రీకరించడం మాత్రం ప్రస్తుతం అందరినీ కూడా కలవరానికి గురి చేస్తుంది. ప్రధానంగా రామభక్తులు తీవ్రమైనటువంటి ఆందోళన అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు అయితే లోతైన దర్యాప్తు చేస్తుందని అంటూ. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తం మీద భద్రాచలంలో ఈ శ్రీ రఘురామ రెసిడెన్సీ అనేటువంటి ఒక చిన్న హోటల్ చేసినటువంటి నిర్వాహకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రెండు కోణాల్లో ఖచ్చితంగా దీన్ని చూడాలి. మొట్టమొదటిది ఇప్పటి వరకు ఉదయ్ చెప్పినట్లుగా
ఈ హోటల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది, అంటే సీక్రెట్గా రూమ్స్లో కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది, సీసీ కెమెరాలు తప్పు కాదు, సీక్రెట్గా రూమ్స్లో కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరెవరో వస్తుంటారు, భద్రాచలం స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు, ఏదైనా పనుల మీద వస్తుంటారు. వచ్చిన వాళ్ళు లేదంటే పనుల మీద కాకపోయినా ఇలా ప్రత్యేకంగా స్పెండ్ చేయడానికే రావచ్చేమో. కారణం ఏదైనా సరే ఇలా రికార్డ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించి, అందులోనూ కుట్ర కోణంలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత దారుణంగా, డబ్బులు అడిగి వాళ్ళని బెదిరించి, ఒకవేళ నిజంగా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైనా కంగారు పడి ఏదైనా చేసుకోరని చేసుకుంటే ఎవరిది బాధ్యత? ఎన్ని నిండు ప్రాణాలు ఇలా బలి కాలేదు, ఎన్ని జీవితాలు ఇలా నాశనం అయిపోలేదు. ఆ హోటల్ని ఖచ్చితంగా మూసివేయాలి. ఇక రెండోసారి వాళ్ళు హోటల్ తెరవకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పూర్తిగా విచారణ జరిపి ఆ ఓనరా, మేనేజరా, ఎవరిది ఇందులో బాధ్యత ఉందో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ యాక్ట్ నమోదు చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే మిగతా హోటల్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా అప్పుడప్పుడు పోలీసులు కానీ వ్యవస్థలు, సంబంధిత వ్యవస్థలు ఖచ్చితంగా ఒకసారి పర్యవేక్షించాలి, అక్కడ రైడ్ చేయాలి, ఏం జరుగుతుంది పరిస్థితి. ఇంకేమైనా ప్రైవసీ అనేది, లేదంటే మేజర్లు అయినటువంటి యువకులకు చట్ట ప్రకారం కొన్ని హక్కులు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంకేమైనా అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయో చూడాలి. ఇలాంటి సీక్రెట్ కెమెరాస్ ఇంకా ఏమైనా పెట్టారా ఎక్కడైనా సరే అనేది చెక్ చేయాలి ఖచ్చితంగా. ఇది హోటల్ తరపు నుంచి చూస్తే ఒక కోణం. మరోవైపు నుంచి చూస్తే ఖచ్చితంగా ఇలా జంటలు ఎవరైనా సరే, మీ ప్రైవసీ తప్పేం కాదు, అది చట్ట ప్రకారం మీకున్నటువంటి హక్కుల ప్రకారం మీరు మీ ఇష్టం అది. కాకపోతే వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్తున్నాం, ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నాం, అలాంటి ప్లేసుల్లో మనకి సేఫ్టీ ఎంత అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇవాళ రేపు పెద్ద పెద్ద హోటల్స్లోనే, 5 స్టార్ హోటల్స్లోనే చాలా సందర్భాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సీక్రెట్గా కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడమో, ఇంకేదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారిని బెదిరించడమో, లేదంటే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడమో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పకడ్బందీగా సిబ్బంది ఉండి పకడ్బందీగా చర్యలు తీసుకునే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లోనే ఇవాళ రేపు చాలా ఇన్సెక్యూర్గా ఉండాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో. అలాంటిది ఇలాంటి చిన్న చిన్న లాడ్జిల్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు సమాధానం చెప్తారు? అక్కడ డిసిప్లిన్ ఏముంటుంది, ఏం మెయింటెనెన్స్ ఉంటుంది అక్కడ? కాబట్టి ఖచ్చితంగా యువకులైనా సరే, టూరిస్టులైనా సరే, ఎవరైనా సరే ఒక ప్లేస్లో మీరు స్టే చేసేటప్పుడు ఆ ప్లేస్ హిస్టరీ ఏంటో చూడండి, రేటింగ్స్ చూడండి. ఇవాళ రేపు ఆన్లైన్లో ప్రాపర్గా డీటెయిల్స్ మెయింటైన్ చేసే చిన్న చిన్న ప్లేస్లు కూడా చాలా మంచివి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ స్టే చేయడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండొద్దు. దగ్గరలో ఉందనో, చీప్గా వస్తుందనో, చివరికి ఇలా జీవితాల మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది, ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల. గతంలో మనం చూసాం, ఒక విదేశీ పర్యాటకురాలు ఇలాంటి ఒక లాడ్జ్లో స్టే చేస్తే అక్కడ ఆ లాడ్జ్లో ఉండేటువంటి సిబ్బంది ఆ యువతి మీద అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనలు ఎన్ని లేవు? యువకులు వస్తే యువకుడిని అక్కడ వాళ్ళు మత్తుమంది ఇచ్చో, లేదంటే కొట్టి వాళ్ళని బెదిరించో, యువతుల మీద దాడులు చేసిన, లైంగిక దాడులు చేసిన సందర్భాలు ఎన్ని లేవు? అంతేందుకు ఇలా రికార్డ్ చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి కదా సీక్రెట్ కెమెరాల ద్వారా. సో ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఇట్ షుడ్ బి వెరీ డీసెంట్. ఖచ్చితంగా డబ్బులు అనేది ఇంకొక 1000-2000 ఎక్కువైనా సరే జాగ్రత్త తీసుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు ఇంటర్నెట్లో కూడా మీకు టిప్స్ అవైలబుల్ ఉంటాయి కదా, 2-వే మిర్రర్స్, 1-వే మిర్రర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, కెమెరాస్ ఉంటే ఎలాంటి మనకి అక్కడ ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, ఎలా చెక్ చేసుకోవాలి, అన్నిటికి సంబంధించి చూసుకోవాలి. అది కేవలం జంటలకు సంబంధించిందే కాదు, అది ఫ్యామిలీ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే చర్యలు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే తొందరపడి డబ్బులు ఇవ్వకండి. ముందు ఏమీ జరగదు ఖచ్చితంగా. పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది.
ఒకవేళ మీకు సంబంధించిన ఫోటోలో వీడియోలో ఎవరైనా సరే తీసి మాకు డబ్బులు ఇవ్వు అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఈ జంటకు జరిగింది ఏముంది? ముందు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చారు. పాపం ప్రేయస్ బంగారం అమ్మి మరీ అతను డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ డబ్బులు అడిగారు. ఖచ్చితంగా బ్లాక్మెయిల్ బ్యాచ్లు ఎప్పుడూ కూడా ఒక్కసారితో పూర్తిగా మీరు డబ్బులు ఇచ్చారు కదా, అది ఒక ట్రాన్సాక్షన్ లాగా ఫినిష్ అవ్వదు. మీరు ఇవ్వగలిగిన రోజులు, ఇచ్చిన రోజులు వాళ్ళు లాక్కుంటూనే ఉంటారు, మిమ్మల్ని భయపెడుతూ బెదిరిస్తూనే ఉంటారు. చివరికి మీరు చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఇలాంటి ఘటనలో. కాబట్టి అలాంటి పరిస్థితికి, అలాంటి బెదిరింపులకి ఎవరు లొంగొద్దు. వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ఖచ్చితంగా మీరు డబ్బులు ఇచ్చినా మీకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు, కానీ పోలీసులను ఆశ్రయిస్తే మీకు న్యాయం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. చాలామంది భయపడిపోయి ఇక మన పరువు అవుతుందేమో, లేదంటే ఇంకేదైనా అంటారేమో, ఇంకేమన్నా అవుతుందేమో అని చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలాంటి అవసరం ఇప్పుడు లేదు. వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. పోలీసుల దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మోసపోయి చివరికి పోలీసుల దగ్గరికి వెళ్ళి న్యాయం పొందిన వాళ్ళే. కేవలం డబ్బులు ఇచ్చి తప్పించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు అలా ఈజీగా డబ్బులు ఇస్తుంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీరు ఎంత ఇస్తే మాత్రం వాళ్ళు ఊరుకుంటారు? ఎంత ఇస్తే వాళ్ళ అవసరం తీరుతుంది, వాళ్ళ ఆశ తీరుతుంది? ఎంతని మీరు ఇవ్వగలుగుతారు? కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎక్కడ పడితే అక్కడ స్టే చేయొద్దు. తక్కువ రేట్లో అయిపోతుందనో, దగ్గర డిస్టెన్స్లో ఉన్నాయనో చూడొద్దు. ఖచ్చితంగా ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసే ప్లేసుల్లోనే ఉండాలి. అది ఎవరైనా, ఇది కేవలం జంటల గురించి మాట్లాడడం లేదు. ఖచ్చితంగా అది కుటుంబం అయినా సరే, ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే. సరే జంట కాబట్టి వాళ్ళ ప్రైవేట్ వీడియో వచ్చింది అనుకోవచ్చు, కానీ మీరు సింగిల్గా ఉన్నా సరే మీకు సంబంధించిన ఏ వీడియో అయినా రావచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి. రికార్డ్స్ చెక్ చేసుకోండి, రేటింగ్స్ చెక్ చేసుకోండి, కామెంట్స్ చూడండి, ప్రాపర్గా నీట్నెస్ చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత టిప్స్ ఫాలో అవ్వండి. 1 వే మిర్రర్స్, 2 వే మిర్రర్స్, సీసీ కెమెరాలు పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలా పెడతారు అనే దానికి సంబంధించి బేసిక్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు కాల్ చేయండి. అంతే తప్ప మీరు వేరే ఏం నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీరు మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్స్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే అన్నీ అమ్ముకొని మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చివరికి వీధిన పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సందర్భాల్లో అనే వాటికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ షేర్ చేయండి.